సంక్రాంతి పండుగ సందర్భంగా భక్తులు లక్షలాదిగా తరలివచ్చే ఐనవోలు మల్లికార్జున స్వామివారి జాతరకు సంబంధించి ఏర్పాట్లపై ఈ రోజు ఆలయ ప్రాంగణంలో వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. వరంగల్ కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, టెస్కాప్ చైర్మన్ మార్నేని రవీందర్రావు, జిల్లా కలెక్టర్ పి ప్రవీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే తదితరులు పాల్గొన్నారు. జాతర ఏర్పాట్లపై కూడా చైర్మన్ మాట్లాడుతూ ఐనవోలు మల్లికార్జున స్వామి టెంపుల్ సిటీ ఆలయంగా శాశ్వత అభివృద్ధి పనుల కోసం ప్లాన్ను సిద్ధం చేయాలని, చిన్న చితక పనులు కాకుండా భావితరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. కూడా తరపున కావాల్సిన నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేస్తామని సందర్భంగా కూడా చైర్మన్ అన్నారు. నేను ముందు ఫాలో చేయాలి. ఇప్పుడు నాకు కట్టలేదంటే ఇప్పుడు ఎంత కట్టడానికి వెళ్ళాలి మేడం ఉంటారు కదా. ఇప్పుడు ఏమంటాం అంటే మీదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్, మాదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఇక్కడ బడ్జెట్ మిగిల్చుకోవాలి, ఎవరికి అవార్డు వచ్చేది ఏమి లేదు. సో నెక్స్ట్ టైం కి మీకు ఏం కావాలన్నా పర్మనెంట్ గా మాకు అడగండి, అవి ఇప్పుడు పెండింగ్ చేసిస్తాం. దాంతో పాటు ఇప్పుడు అన్న చెప్పినట్టు చేంజింగ్ రూమ్స్ కూడా పర్మనెంట్ గా కలుగుతాం. మీరు ఐడెంటిఫై చేయండి ఒక మహిళలకు ఏదైనా చేంజింగ్ రూమ్స్ ఉందో అదొకటి. ప్రతిసారి మీరు ఈ ఫ్యాక్టరీ ఆఫ్ ట్యాక్స్ అని పెట్టి టెండర్ వేసి పైసలు వేసి చేయకండి. ఎక్కడెక్కడ మీకు ట్యాంక్స్ కావాలో దాని చుట్టూ వాటర్ ట్యాంక్ పెడితే పర్మనెంట్ గా ఒక 10 చోట్ల అది కూడా పర్మనెంట్ చేయండి. దానికి చేంజింగ్ రూమ్స్ కి, టాయిలెట్స్ కి గవర్నమెంట్ కంప్లీట్ చేసి ఇస్తాము. దాన్ని మీరు లీజ్ ఇచ్చి వచ్చిన పైసలు మనకి తీస్తే వాడుకోవచ్చు కదా. కూడా తప్పకెళ్ళి అది తప్పకుండా చేస్తాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేసి ఏమంటారంటే అది వరంగల్ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళు ప్రైవేట్లోకి వెళ్తే వాళ్ళు కూడా చూసుకొని ఇక్కడ సర్వీస్ చేస్తారు కదా. మెడికల్ కానీ, ఇప్పుడు రోహిణి కానీ, ఎన్ఎస్ఆర్ అప్పలో కానీ వాళ్ళు వెళ్తే వాళ్ళు కూడా కౌంటర్స్ పెట్టి ఫ్రీ సర్వీస్ చేస్తారు. మొత్తం ప్రజలు మనమే పడకుండా, అంటే వాళ్ళు ఎంత వాళ్ళందరూ భక్తులే కదా ఇక్కడ. సో అది కూడా నేను రిక్వెస్ట్ చేసి ఎక్సెల్ మెడికల్ సర్వీస్ కూడా తీసుకోండి వాళ్ళకి. ఇప్పుడు మీరు మన డిపార్ట్మెంట్ కొట్టాడు ఏం లేదు, ₹4 ఎక్కువ కట్టుబడి పెట్టండి. మిగిలిన పైసలు ఏడి పంపిస్తాం, ఇక్కడే ఉంటాయి కదా. మీ గుడి అభివృద్ధి కావాలంటే పర్మనెంట్ గా ఆలోచించండి. ప్రతిసారి టెండర్ చేసి పైసలు వేస్ట్ చేయకుండా మీరు ఈ జాతర అయిపోతేనే మాకు యాక్షన్ ప్లాన్ చేయండి. లెటర్ తీసుకొని కూడా తరచుకి ఏం కావాలో నేను చేయించే బాధ్యత.